ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. పెనుగొండ గెడ్డ శంకరన్న అడ్డ పెనుగొండ వైసీపీ టికెట్ మాలగుండ్ల శంకరన్నకే ఇవ్వాలి. గోరంట్ల వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న పెనుగొండ గెడ్డపై మాలగుండ్ల శంకరనారాయణ వైసీపీ పార్టీకి అడ్డాగా మార్చారని, అలాంటి సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొత్త వ్యక్తులతో ఎమ్మెల్యే సీటు కేటాయించడం బాధాకరమని, వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునరాలోచించుకోవాలని, పెనుగొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాలగుండ్ల శంకరనారాయణకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గోరంట్ల పట్టణంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పెనుగొండ గెడ్డ శంకరన్న అడ్డా అంటూ కావాలి కావాలి శంకరన్నకే పెనుగొండ కావాలి అంటూ నినాదాలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి గుమ్మాయి గారిపల్లి సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి వైఎస్ఆర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. శంకరనారాయణ అన్నకి టికెట్ ఇవ్వాల్సిందిగా జగనన్నని కోరుకుంటున్నాను. ఒకవేళ జగనన్న ఇకపోతే ఆత్మహత్యకైనా సిద్ధమే. మేము ఎప్పుడో కాదు, ఇప్పుడే సిద్ధము, ఇప్పుడే చేసుకుంటాము, దానికైనా సిద్ధము. దయచేసి గమనించి శంకరన్నకి టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటామన్నారు. దయచేసి మా శంకరన్నకి టికెట్ ఇవ్వండి. ప్రతి ఇంట్లోనే అన్నదమ్ములుగా ఉన్నాడు. అట్లా ఓన్లీ టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే మేము ఎందుకు ఎక్కడ పోవాలా? అందుకు దయచేసి శంకరన్నకి టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. 2024లో మన స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శంకరనారాయణని ప్రకటిస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని శంకరనారాయణ గారికి సముచిత న్యాయం కల్పించాలని చెప్పి మేము పెద్దలను వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 2-3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు మనకందరికీ తెలిసిన విషయమే. మన జగన్ సార్ గారు సమీకరణల పేరుతో ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉండే పాల్గొన్న శంకరన్న అన్నగారిని ఇక్కడి నుంచి తొలగించి ఏదో అనంతపూర్ ఎంపీ స్థానానికి బొమ్మని అనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక్కడికి మరొక అభ్యర్థిని ఎమ్మెల్యేగా పంపిస్తామనే వార్తలు వస్తూ ఉన్నాయి. దీనిపైన మరొక్కసారి పెద్ద మనసుతో మన జగన్ సార్ గారు ఆలోచన చేసి మరలా మన శంకరనారాయణ అన్నగారిని ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం నమస్కారం. డైరెక్ట్ మ్యాటర్ శంకరన్నకి టికెట్ ఇవ్వాల్సిందిగా జగనన్నని కోరుకుంటున్నాను. ఒకవేళ జగనన్న ఇకపోతే ఆత్మహత్యకైనా సిద్ధమే. మేము ఎప్పుడో కాదు, ఇప్పుడే సిద్ధము, ఇప్పుడే చేసుకుంటాము, ఆత్మహత్య దానికైనా సిద్ధము. దయచేసి గమనించి శంకరన్నకి టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటామన్నాను. దయచేసి మా శంకరన్నకి టికెట్ ఇవ్వండి. ప్రతి ఇంట్లోనే అన్నదమ్ములుగా ఉన్నాడు. అట్లా ఓన్లీ టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎవరికి ఇస్తే మేము ఎందుకు ఎక్కడ పోవాలా? అందుకు దయచేసి శంకరన్నకి టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చేసినటువంటి కుటుంబ సభ్యులు 2-3 రోజుల నుండి అనేక వార్తలు వస్తున్నాయి. ఇక్కడుండే శంకరనారాయణకి అనంతపురం ఎంపీగా మారుస్తూ ఇక్కడకు కళ్యాణ్ జరుగుతున్న ఉషా శ్రీచరణ్ గారికి ఇక్కడికి పంపిస్తున్నట్లు ఆమె పత్రికా ద్వారా వాట్సాప్ ద్వారా ఆమె తెలియపరుస్తున్నది. అయితే నేను ఒకటే అడుగుతున్నా, అధికారికంగా రాకముందే వీళ్ళెంతకిల్లు ఎలా ప్రకటించుకుంటారు అని అడుగుతున్నాం. ఎందుకంటే మా నాయకుడు శంకరన్న గారు 2013 పట్నాలుగు నుంచి 19 వరకు ఆయన పట్నాలలో ఓడిపోయినా కూడా ఆయన కష్టపడుతూ ప్రతి ఒక్కరి మనుషుల్లో గెలుచుకొని ఆయన మన్యం తీసుకుని ఆయన అందరి కష్ట సుఖాలు తెలుసుకొని ప్రతి ఒక్కరితో విశ్వాసంగా పేరు పెట్టి పిలిచేవాడు శంకరనారాయణ గారు. ఏ రాజకీయ నాయకుడిని కూడా మేము చూడలే. అందరితో అంత అభిమానంగా ఆప్యాయంగా పిలిచే రకం మనిషి మా శంకరనారాయణ గారు. అలాంటి వ్యక్తికి ఇక్కడి నుంచి తొలగించి ఏరే కొత్త వారికి ఇస్తే మేము చాలా డిసిప్లైన్ అయినాము. ఇప్పటికే దయచేసి శంకరనారాయణ గారికే ఈ టికెట్ కేటాయించాలని నేను నా మనసు మా మైనార్టీలంతా శంకరన్న అంటే ఉండాలని కోరుకుంటూ శంకరన్నకి టికెట్ కేటాయించాలని నేను శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, శ్రీ రామచంద్ర రెడ్డి గారిని కూడా శిరస్సు ఉంచి నేను కోరుకుంటున్నా.
దయచేసి ఈ నియోజకవర్గంలో పెనుగొండ నియోజకవర్గంలో శంకరానికి ఇస్తే అత్యధికంగా మెజార్టీ తెచ్చుకుంటూ ఆయన గెలిపించి మరొకసారి ఈ పెనుగొండ కోట టీడీపీ కంచుకోటగా ఉండేదానికి వైఎస్ఆర్ సిపి కంచుకోటగా మార్చిన మా శంకరన్నకి దయచేసి ఇంకొక అవకాశం ఇస్తే ఈ గతంలో కంటే రెట్టింపు అత్యధిక మెజార్టీ తెచ్చి గెలిపించుకుంటామని మీకు ప్రార్థిస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.